హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. త్రయోదశోధ్యాయంలో అంటే 13వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఈ శ్లోకంలో భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు. దాని గురించి మనం చిన్న స్టోరీలో అర్థాన్ని అన్వయించుకుందాం. ఆయన ఏం చెప్తున్నారంటే, పంచమహాభూతములు అంటే అహంకారము, బుద్ధి, మరి మూల ప్రకృతి, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని మనం కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్తున్నారు. ముందు శ్లోకం చెప్పుకుని తర్వాత స్టోరీ చెప్దాం. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా. మహాభూతాన్యహంకార, పంచమహాభూతముల్లో అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి అంటే మనకు ఫస్ట్లోనే మనకు పుట్టినప్పుడే కొన్ని ఉంటాయి ప్రకృతి సహజ సిద్ధంగా. అలాగే తల్లిదండ్రి అటు 7 తరాలు ఇటు 7 తరాలు జీన్స్ వస్తాయి. అట్లే దశేంద్రియములు మనస్సు, పంచేంద్రియములు ఆ విషయములు శబ్దం, స్పర్శ, చూడడం, వినడం, రసగంధములు ఇవన్నీ కలిపి ఉంటాయి. వీటిని మన కంట్రోల్లో ఉంచుకుంటే ఏ పనైనా చేస్తాం. ముందు మన మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలి, బుద్ధిని, అప్పుడే మారుతాం. ఈ స్టోరీ ఏంటంటే, భీమాపురంలో ఉండే భీమయ్య ఎప్పుడు దిగులుగుండేవాడు, రామాపురంలో ఉండే రామయ్య ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఎందుకంత సంతోషంగా ఉంటున్నాడు? ఇద్దరు ఫ్రెండ్సే, చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఎప్పుడు కనపడినా మాట్లాడినా ఈ భీమయ్యకి అర్థం కాలేదు. నేనేంటి అసలు ఇలా ఉంటున్నాను, ఎప్పుడు దిగులుగా అనిపిస్తుంది, నా మాట కూడా ఎవరు వినరు అని చెప్పి అనుకున్నాడు. ఒకసారి వెళ్ళి చూసొద్దాం అసలు రామయ్య ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి రామాపురానికి ఈ భీమాపురం నుంచి భీమయ్య వెళ్ళాడు. వెళ్తే రామయ్య మంచం మీద పడుకుని ఉన్నాడు, కాలుకు కట్టుకట్టుంది. అయ్యో ఏంటి కాలుకు దెబ్బ తగిలిందా, అయ్యో అయ్యో ఏంటి నేను చూద్దామని వస్తే ఇలా చూశాను ఈ పరిస్థితుల్లో అని బాధపడ్డాడు భీమయ్య. బాధపడితే ఏం బాధపడక్కర్లేదు, ఏదో తగిలింది దెబ్బలు, మనిషి అన్నాక దెబ్బలు తగలకుండా ఉంటాయా? తగులుతాయి, వస్తాయి, పోతాయి, ఏముంది ఇందులో, కొన్ని రోజులు అలా మంచంలో ఉంటాను అని అన్నాడు. ఈలోగా వాళ్ళ భార్య వచ్చింది, చక్కగా అతనికి కావలసిన సపర్యలు చేస్తుంది, కావలసినవన్నీ అందిస్తుంది. ఏంటి అసలు అలా ఎలా అనగలుగుతున్నావు, పని అంతా పోతుంది కదా నువ్వు చేసే పని అంతా ఇలా పడుకుంటే అని అంటాడు భీమయ్య. ఏముంది మళ్ళీ తర్వాత చేసుకుంటాను, ఎప్పటి నుంచో నేను కాళిదాసు శాకుంతలం అని చదువుదాం అనుకున్నాను, ఆ బుక్ ఇప్పుడు చదువుతా చక్కగా మంచం మీద పడుకుని కూర్చుని. శుభ్రంగా అమర్చి పెడుతుంది భార్య, చదువుకుంటాను. ఇన్నాళ్ళు చదువుకోవడానికి తీరుబడలేదు, ఇప్పుడు చదువుకుంటాను, ఏదైనా నా మంచిగా అనుకుంటాను, ఏముంది ఇందులో అన్నాడు. అమ్మో ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు ఇతను భీమయ్య. ఈలోగా వాళ్ళ అబ్బాయి వచ్చాడు. నాన్న నాన్న నువ్వు దెబ్బలు తగిలించుకున్నావు కదా, అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, నువ్వంట చవట వంట, ఏమి చేతకాని వాడి వంట ఇలా అంటున్నారు అని అన్నాడు. అంటే అనుకోని ఇప్పుడు ఏమైంది, ఎవరేమనుకుంటే నాకేంటి, అయినా నేను చవటనని నువ్వు అంటావా అని అంటాడు కొడుకుని. నేనెందుకు అంటాను నాన్న, నువ్వు చాలా మంచివాడివి నాన్న, మరి అలాంటప్పుడు వాళ్ళు చవటంటే అయిపోతానా నేను? పట్టించుకోకురా, ఎవరేమనుకుంటే వాళ్ళకే వెళ్తాయి ఆ విషయాలన్నీ. నేను చవటం కానని నీకు తెలుసు కదా, మనకి కాని విషయాలు వాళ్ళు అన్నారు అంటే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా. మీ నాన్న చాలా ఉన్నతుడు అనుకోవాలి నువ్వు, అసలు పట్టించుకోకు అంటే సరే నాన్న అని వెళ్ళిపోతాడు కొడుకు. ఇదంతా చూశాడు భీమయ్య. ఏంటి అసలు ఇంత నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, చవటన్నా సరే నువ్వు మాట్లాడలేదు, ఏంటి అసలు ఇలా అయితే ఎలాగరా, నువ్వు మారాలరా అంటాడు ఫ్రెండ్ని. నేను ఇంతేరా, ఇలాగే ఉంటాను, నేను ఏమైనా పట్టించుకోను, ఏదైనా నా మంచిగా అనుకుంటాను అని అంటే, నువ్వు ఇంతే మారవు, నేను మంచంలో పడినా నా భార్య ఇలా సేవలు చేయదు, మరి నా పిల్లాడు కూడా ఇలా నీ మాట విన్నట్టుగా నా మాట వినడం, ఏం చేస్తానో నా కర్మ అనుకుని వెళ్ళిపోతాడు భీమయ్య. అంటే ఏంటి, ఎలా మారాలి నేను కూడా అని ఆలోచించట్లేదు అతను మనసు మారలేదు, బుద్ధి, మన బుద్ధి జ్ఞానేంద్రియాలు మార్చుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎవరేమనుకుంటే నాకేంటని తన పని తాను చేసుకుపోతే తను కూడా రామయ్యలాగే సంతోషంగా ఉండొచ్చు. ప్రతిదీ పట్టించుకున్నాం అనుకోండి, మన బాధలు ఇంకొకరికి చెప్పామనుకోండి, వాళ్ళు 10 మందికి చెప్తారు, అలా పొలలుగా మన చెవికి చేరతాయి.
అప్పుడు మనకు టెన్షన్ పెరిగిపోద్ది, అందరి మీద కోపం వచ్చేస్తుంది, ఇంకా ప్రశాంతత ఏముంది. అలాగా పట్టించుకోడు అనమాట రామయ్య అసలు ఏం పట్టించుకోడు కనుక ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. అలాంటి దెబ్బ తగిలిన పరిస్థితిలో కూడా తనకు కావలసిన విధంగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈ విధంగా ముందు మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. హరే కృష్ణ.